ఈ రోజు ఆలోచిస్తే ఆ మనిషి 5 సంవత్సరాల క్రితమే ఎంత ఆలోచించాడు, ఎంతగా ఉద్దేశించాడు, అసలు ఆ మాట వినుంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండేవో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తోబుట్టు. రామునుడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులు గాని, హత్య చేసిన వాళ్ళకు గాని, హత్య చేయించిన వాళ్లకు గాని ఈ రోజు వరకు శిక్ష పడలేదు. శిక్ష పడకపోగా ఆఖరికి వివేకానంద రెడ్డి బిడ్డే హత్య చేయించింది అని ఎదురు దాడి చేస్తున్నారే. పాప అమ్మాయిని చూస్తే పగలనక రాత్రనక అసలు ఎంతమంది దగ్గరికి వెళ్లి ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే సహాయం చేయగలిగిన ఏ ఒక్కరైనా సరే మా నాన్నకు అన్యాయం జరిగింది, నిర్దాక్షిణ్యంగా హత్య చేయబడ్డారు, న్యాయం చేయండి అని ఈ రోజు వరకు కూడా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ క్షణంలో కూడా డాక్టర్ అయి ఉండి కూడా డాక్టర్ పని కూడా మానేసి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయండి అని అడుక్కుంటుంది అంటే ఇది దౌర్భాగ్యం కాకపోతే ఇక ఏమిటి? ఇదేనా ప్రజాస్వామ్యం? ఓ పెద్ద మనిషి హత్య జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇక సామాన్యుడి కథ ఏమిటి? అసలు న్యాయం జరగాల్సింది, న్యాయం చేయాల్సిన వాళ్ళే అడ్డుపడుతుంటే న్యాయం ఎలా జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చనిపోయింది సొంత చిన్నాన, చనిపోయింది కాదు, చంపేయబడింది. చంపేశారు, క్రూరాతిఘూరంగా చంపేస్తే ఆఖరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా అయ్యో పాపమని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఆ కేసుకు ఏదైనా సహాయం చేశారా? ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈరోజు కాపాడుతున్నారు హంతకులని అని. వాస్తవం కాదా? ఈరోజు ఇదంతా ఈ 5 సంవత్సరాలు వాళ్ళను కాపాడడం ఒక ఎత్తైతే ఆఖరికి ఈ రోజు మళ్లీ వాళ్ళకే సిబిఐ ఎవరినైతే అక్యూజ్డ్ గా చూపిస్తుందో, నేరస్తులుగా చూపిస్తుందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారంటే ఇక ఏమనాలి? ఇది దారుణం కాకపోతే ఇక ఏమనాలి? పైగా నిన్న అవినాష్ రెడ్డి గారు ఈరోజు ఒక మెసేజ్ లో చూశాను నేను. నన్ను అంటున్నారు కదా, బురద జల్లుతున్నారు కదా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాడే. మీరా పెద్ద మనుషులు? అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే. ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. దొంగలెవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం. ఇన్ని మాటలు మాట్లాడే బదులు, మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో మీకు సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. కేసులో అసలు గూగుల్ మ్యాప్స్ కి మీకు, అసలు హంతకులకి, హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి. మీ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి. మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. అసలు మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం అయిపోయి రక్తం ఏరులై పారితే ఆ ఇంట్లో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని చెప్పారే, ఎందుకు చెప్పారో మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుముకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట. ఎంత త్యాగమూర్తి! ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు? వీళ్ళంతా ఈరోజు నాయకులయ్యారు. ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము ఎంపీగా పోటీ చేద్దాము అంటే ఆఖరికి నేను, వివేకానంద రెడ్డి నన్ను నిలబడాలని ఎంత చెప్పినా కూడా ఏం పర్వాలేదు, అవినాష్ రెడ్డి చిన్నవాడు,
ఉత్సాహవంతుడు, మంచివాడు అనుకొని నాకేం అభ్యంతరం లేదు, అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టండి అని ఆ రోజు చెప్పిన దాన్ని నేను. ఆ రోజు ఈ సీటే గనక నాకు కావాలి అని నేను మొండు పట్టుంటే ఆఖరికి ఆ సీటు నాదే కైవసం చేసుకునేదాన్ని. కానీ 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఒక్క రోజు కూడా ఈ పదవి నాకు కావాలి అని గాని, ఈ పోస్టు నాకు కావాలి అని గాని ఒక్కసారి కూడా నోరు తెరిచి అడిగింది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు ఎన్ని మాటలు అంటున్నారు. సోషల్ మీడియాని మీరు వేదిక చేసుకొని ఎంతగా అవమానిస్తున్నారు. ఆడబిడ్డలు అన్న కనికరం లేకుండా ఒకవైపు సునీతమ్మని, ఒకవైపు నన్ని తిట్టరాని తిట్లు, అనరాని మాటలు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అవమానిస్తారు. ఆఖరికి నేను వైఎస్ షర్మిలారెడ్డినే కాదంట. ఆఖరికి అసలు నేను రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదట. ఆఖరికి విజయమ్మను కూడా అవమానిస్తున్నారే. ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? అధికారం అంటే అంత మదమెక్కిందా, అంత పొగరెక్కిందా, అంత అహంకారమా మీకు? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇచ్చారు మీకు అధికారం? ప్రజలు కదా ఓట్లేసి గెలిపించారు. మరి ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడటం లేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి పెట్టేసేవారు. 1,00,000కు పైగా ఉద్యోగాలు కూడా వచ్చేవి. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలైందే. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తారు, శంకుస్థాపన చేస్తారు, వెనక్కి వస్తారు. మళ్లీ వెళ్తారు, మళ్లీ శంకుస్థాపన చేస్తారు, వెనక్కి వస్తారు. మళ్లీ వెళ్తారు, మళ్లీ శంకుస్థాపన చేస్తారు, మళ్లీ వెనక్కి వస్తారు. కానీ ఒక్క అడుగు మాత్రం ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ మాత్రం ఒక్క ఇటుకే కూడా కట్టలేదు. ఎలా తయారైంది? అదొక శంకుస్థాపనల ప్రాజెక్ట్ గా తయారైంది తప్పితే అక్కడ ప్రాజెక్ట్ వచ్చిందా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కడపలో, మన కడపలో మీరంతా ప్రతినిధులుగా ఉండి ఈ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా సాధించుకోలేకపోయారే. ఇక మీరు నాయకులు ఎందుకు? మీకు ఎందుకు ఓట్లేయాలి? మీకు ఎందుకు అధికారం ఇవ్వాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, మమ్మల్ని గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాము అన్నారు. ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు చంద్రబాబు గారు నీ తిట్టిపోసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారే. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క రోజైనా, ఒక్క నిజమైన ఉద్యమమైనా ప్రత్యేక హోదా కోసం చేశారా? ఒక్కసారైనా కొట్లాడారా? ఈ అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడే, ఈయనైనా రాజీనామా చేశాడా ప్రత్యేక హోదా కోసం? ఈయనైనా ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా? కడప బెంగళూరు రైల్వే లైన్ వచ్చేదుండే. రాజశేఖర్